ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై ఏపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదివారం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న అభియోగంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ టైంలో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్సీ వర్గానికి సునీల్ కుమార్ సస్పెన్షన్ వ్యవహారం పొలిటికల్ కలర్ పులుముకుంటోంది. జగన్ జమానాలో అనధికారికంగా విదేశీ పర్యటనలు చేసి అనుమతి లేకుండా తరచూ దుబాయ్కి వెళ్లి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ఏపీ ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. జార్జియా పర్యటన ముసుగులో యూఏఈకి, అమెరికా వెళ్తున్నానంటూ యూకేకి వెళ్లి వచ్చారని సునీల్ కుమార్పై ఆరోపణలున్నాయి. తాజాగా ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న అభియోగంపై ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ టైంలో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నియమావళి నిబంధనలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తీవ్ర క్రమశిక్షణా రాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాల్లో పర్యటించారు. 1-2 సార్లు అనుమతులు పొందినా ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. అమలాపురానికో, భీమవరానికో వెళ్లొచ్చినంత తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ అనుమతి లేని పర్యటనలే. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని నేరుగా యూఏఈలో వాలిపోయేవారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య మొత్తం 6 సార్లు పివి సునీల్ కుమార్ ఇలా విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎస్కే విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో సునీల్ కుమార్ విజయవాడలోనే ఉండాలని, అనుమతి తీసుకోకుండా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేసినప్పుడు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని టార్చర్ పెట్టారన్న అభియోగాలున్నాయి. ప్రస్తుతం ఆ కేసులో సునీల్ నిందితుడిగా ఉన్నప్పటికీ ఆ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధం లేకుండానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. దళిత వర్గానికి చెందిన సునీల్ కుమార్ సస్పెన్షన్ రాజకీయ రంగు పులుముకుంటోంది. దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఆయన్ను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శిస్తోంది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతారేమో అన్న అక్కసుతోని పివి సునీల్ కుమార్ను చంద్రబాబు, పవన్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు ఫ్లైట్ ఎక్కే హక్కు లేదా అని ప్రశ్నిస్తూ ఈ చర్యను తాను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే సునీల్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారని స్పష్టమవుతున్నా దాన్ని రాజకీయం చేయాలని చూడడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? నేరం చేసిన వారికి కులంతో సంబంధం లేదన్న వెర్షన్ బలంగా వినిపిస్తోంది. ఎస్సీ అధికారులైతే నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.